ఒకరు జ్ఞాపకం చేయటం కానీ, లేదా మరొకరు వచ్చి చెక్ చేయటం కానీ, చెక్ చేస్తారేమనే భయంతో కానీ, సేవ ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్లయితే సిఎస్ టీంలో కావచ్చు, సంపూర్ణ సేవ కావచ్చు, వాస్తవంగా అది గాడి తప్పిన వ్యవహారం. అలాగే ఉన్న భారాన్ని గుర్తించి మరింత బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా సేవకులు. అయ్యో, చేయాల్సిన సేవ చాలా ఉంది, చేయాల్సిన పని చాలా ఉంది, కానీ చేయడానికి తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ బాధ్యత నేను తీసుకోవాలి, స్వచ్ఛందంగా తీసుకోవాలి. ఒకప్పుడు కేవలం ఒక బిడ్డే, ఇప్పుడు 2 బిడ్డలు. కాబట్టి మరింత నేను కష్టపడి ఉద్యోగం చేయాలి, మరి ఎక్కువసేపు నేను ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేసే చోట నమ్మకంగా ఉద్యోగం చేయాలి, కష్టపడి చేయాలి. ఎందుకని? ఒకవేళ నేను కష్టపడకపోయినా, టైంపాస్ చేసినా, బాధ్యతలను మర్చినా, సరిగా ఉద్యోగం చేయకపోయినా ఉద్యోగం ఊడిపోతుంది. అలా ఉద్యోగం ఊడిపోయినట్లయితే బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి నీకున్నటువంటి ఒకప్పుడు ఒక బిడ్డ, కానీ ఇప్పుడు 2 లేక 3 బిడ్డలు, ఒక బిడ్డను పోషించడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అదే ఉద్యోగంతో ఇప్పుడు 2వ బిడ్డను 3వ బిడ్డను పోషించడం అంత సులభం కాదు. కాబట్టి ఏం చేయాలి? మరింత కష్టపడాలి. కొన్ని సందర్భాల్లో 2 జాబులు చేయాల్సి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది, ఇంకొన్ని సందర్భాల్లో భార్య కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. స్వచ్ఛందంగా స్వతహాగా ఉన్నటువంటి భారాన్ని ఏ భార్య అయితే, ఏ భర్త అయితే అర్థం చేసుకొని మరింత బాధ్యతాయుతంగా తమ కుటుంబ వ్యవస్థను కట్టుకోవడానికి, బిడ్డల భవిష్యత్తును గురించి ఆలోచించి చదివించే ప్రక్రియలో ఎక్కువ కష్టపడేటటువంటి తత్వము ఏ భర్తకు ఉంటుందో, ఏ భార్యకు ఉంటుందో వాళ్ళు మంచి భార్యాభర్తలు. ఇంట్లో పరిస్థితులు బాగోలేని తెలిసి కూడా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నామని తెలిసి కూడా, బిడ్డల్ని చదివించడం అంత సులభం కాదు అని తెలిసి కూడా ఇంట్లో పొద్దస్తమనం పడుకుంటారు. చూసారా పనికి మనోళ్ళు, వాళ్ళకి వాస్తవంగా పెళ్ళి అవసరం లేదు. అలాంటి వాడు అలాంటిది పెళ్లి చేసుకోకూడదు. బరువు బాధ్యత తెలియని వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అస్సలు వీల్లేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాడు అడ్డగాడిదలాగా తిరుగుతున్నాడని, అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతున్నాడని ఒక మాట అంటారు. ఏమిటంటే, వీడిని ఒక ఇంటి వాడిని చేస్తే ఒక గుదిబండ అంట. ఏమిటది? ఒక గుదిబండ వీడి మెడకి. ఆ గుదిబండ అంటే ఎవరు? మనమే. అర్థమైందా? ఒక గుదిబండ వీడికి కట్టేస్తే, ఆ గుదిబండ లేకపోతే ఈ ఎద్దు ఎలా పడితే అలా పరిగెట్టేస్తే, ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టేస్తే. ఎప్పుడైతే మెడకి ఆ గుదిబండ ఉంది చూసారా, పరిగెడదామని అంటే అదేం చేస్తే టపా టపా కాలు కొట్టుకుంటుంది, కాళ్ళు ఇరిగిపోతాయి. ఇప్పుడు పరిగెట్టడానికి ఉండదు, రంకిలేయడానికి ఉండదు, గంతులేయడానికి ఉండదు, కుదురుగా ఒక చోట ఉంటుంది అనే ఉద్దేశంతో గుదిబండ కట్టేస్తారు. అర్థమైందా? ఒక గుదిబండ వీడికి కట్టేస్తే, ఆ గుదిబండ లేకపోతే ఈ ఎద్దు ఎలా పడితే అలా పరిగెట్టేస్తే, ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టేస్తే. ఎప్పుడైతే మెడకి ఆ గుదిబండ ఉంది చూసారా, పరిగెడదామని అంటే అదేం చేస్తే టపా టపా కాలు కొట్టుకుంటుంది, కాళ్ళు ఇరిగిపోతాయి. ఇప్పుడు పరిగెట్టడానికి ఉండదు, రంకిలేయడానికి ఉండదు, గంతులేయడానికి ఉండదు, కుదురుగా ఒక చోట ఉంటుంది అనే ఉద్దేశంతో గుదిబండ కట్టేస్తారు. కొంతమంది తల్లులు తండ్రులు చేసే పెద్ద పొరపాటు ఏమిటయ్యా అంటే, వీడు ఎలాగూ బాధ్యత లేకుండా జీవిస్తున్నాడు, చదువు సంధ్య లేకుండా జీవిస్తున్నాడు, ఉద్యోగము సద్యోగం లేకుండా జీవిస్తున్నాడు అని తెలిసి కూడా వీడికి పెళ్లి చేస్తేనన్నా కుదురుగా ఉంటాడు, కనీసం పెళ్లి చేస్తేనన్నా బాధ్యతలు తీసుకుంటాడు, పెళ్లి చేస్తేనన్నా కుదురుగా ఉంటాడు, లేకపోతే
కష్టపడి పనిచేస్తాడు అనే ఒక ఆలోచనతో ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసి వీడికి కట్టపెట్టే ప్రయత్నం చేస్తారు. అది చాలా తప్పు. ఎందుకని? వాడు పనికి మాలోడని నీకు తెలుసు, వాడికి ఉద్యోగం సద్యోగం లేదని నీకు తెలుసు, వాడు సోమరిపోతాడని నీకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నీ కూతురికి, అమ్మ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడుకున్న డిగ్రీ ఏంటంటే పనికి మాలోడు, మరొక డిగ్రీ అంటే సోమరిపోతాడు, ఇంకొక డిగ్రీ ఏంటంటే తిండిపోతాడు, ఇంకొక డిగ్రీ ఉంది ఏంటంటే నిద్రపోతాడు. వాడికి తినడం పండడం తప్ప ఇంకేమీ చేత కాదు, ఇంకేమీ చేయడు వాడు. అలాంటి ఒక గొప్పవాడు ఉన్నాడు, మీ అమ్మాయికి ఇచ్చి చేస్తాము అని అంటే మీరు చేసుకుంటారా? చిచ్చి పనికి మనలోడు, అలాంటి వాడిని నా కూతురికి ఇచ్చి చేస్తే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని అంటారా? అనరా? అలాంటి వాడిని తీసుకొచ్చి ఒకవేళ మీ కూతురికి ఇవ్వాలని ఆశపడితే మీరు చేసుకుంటారా? మీరు చేసుకోరు. ఎందుకని? అలాంటి వాడిని చేసుకుంటే నా కూతురు నాశనం అయిపోద్ది. ఈ ఇంకిత జ్ఞానం నీకు ఉన్నప్పుడు అలాంటి నీ కొడుక్కి మరొక అమ్మాయిని తీసుకొచ్చి కట్టబెడితే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది చెప్పండి? నాశనం అవుతుందా అవదా? ఖచ్చితంగా నాశనం అవుతుంది.